చుట్టడం జరిగింది. ఇంతవరకు అనేక సందర్భాలలో ఫిర్యాదులు రావడం, ఆ ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేయడం అనేటువంటిది భారత శిక్షా స్మృతిలో అమలు చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎన్నడూ లేనటువంటి విధంగా పాత కేసులను తిరగదోడడం, ఆ పాత కేసుల్లో తనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, తను ఎవరినైతే శత్రువులుగా భావిస్తారో, తనని ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఆ కేసుల్లో ఇరికించడం, దీనికి పరాకాష్ఠగా కొత్త కేసులు సృష్టించడం, తయారు చేయడం ఎప్పుడు లేదు. బహుశా భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తప్ప కేసులు తయారు చేసి, కొత్త కేసులను తయారు చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేసెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాంట్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని, తన కక్ష కట్టినటువంటి వాళ్ళని, తనకు ఎవరి మీద అయితే బాధ ఉందో, కోపం ఉందో వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించేటువంటి ఒక దుష్ట పన్నాగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక విషయాలు రోజు మనం పేపర్లో చూస్తున్నాం. ఈరోజు కాకినాడ పోర్టు విషయానికి సంబంధించి పుంకాలుగా తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ప్రచారం చేయించడం, ఇది రాజకీయ లాభం కోసం తప్ప మరొక పరిస్థితి కాదు. ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, ఆయన కుమారుడి మీద, సాయిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది. జగన్ గారి మీద, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకి సంబంధించినటువంటి కంపెనీ మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు. దానిని ముందు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక అబద్ధాన్ని సృష్టించడం, దానిని ఏదో ఒక విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు ఒక్కసారి ఈ పోర్టు గురించి చూస్తే, కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు, ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 52 పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబెట్టడం జరిగింది. ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది కేవీ రావు గారి చేతిలో పడిందో, ఆ పడిన తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు, అనేక మంది ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు, కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయాలకి అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారనేటువంటి దాని మీద కూడా స్పష్టత వస్తుంది. ఇక్కడ నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే 96లో ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు, ప్రభుత్వం అధీనంలో ఉన్నదాన్ని. అలాంటిది కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే అది ఎంత సంపద ఉంది అంటే ఈ మధ్యన ఎందుకు నష్టపోతుంది, దీని పేరు ఎందుకు గమనిస్తున్నారంటే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత సంపద సృష్టించారు, అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ ని, మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఉదాహరణకి
మైనింగ్ శాఖ వాళ్ళకి పంపించారు. మీరు అడ్డగోలుగా హోప్ ఐలాండ్ లో ఇసుకను తప్పేసి అక్కడ మీరు పెట్టేస్తే నాకు అనిపించింది 5-6-7 భక్తులు పెడితే ఈ వ్యక్తి తాలూకు కేవీ రావు గారిని చూస్తే నాకు అనిపించింది ఈయన నాకు ఎలా తెలుసు అంటే ఈయనందరూ మెల్లడి వెంకటేశ్వరరావు గారు అంటారు. ఆయనతో నేను 1-2 సందర్భాలు కలిశాను. నాకు అర్థం కాంది మనందరం ఇంత కష్టపడి చదువులు చదివో శారీరక శ్రమ చేసో ఒక అట్టిపడి ఉన్నాయి ఒక చిన్నపాటి దుకాణం వ్యక్తి కూడా దుకాణదారుడు కూడా ఇంత కష్టపడతా ఉంటే మన వెల్లి కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు పొద్దులు లేసినప్పటి నుంచి మురికి కూపాల్లో కొట్టుకొని తిరుగుతూ ఉంటాం. వాళ్ళకి కనీసం ఇల్లు లేవు. కానీ ఈ సంపదని దోచుకెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారు? మనందరి ఉమ్మడి శ్రమని జాతీయ వనరులని వారి వ్యక్తిగత లాభానికి పెట్టుకుని ఈ రోజున కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్ లో ద్రాక్షాపరులు సంపాదించుకున్నారు. కానీ మనకి కనీసం ఒక పట్టెడు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు మన కాకినాడ. మరి వీళ్ళందరూ ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి? ఇదే వ్యక్తి మనం ముఖ్యమంత్రి గారు ఇందాక ఎందుకు మాట్లాడారంటే ముఖ్యమంత్రి గారు తన సత్యం ఎండిపోవడం చూస్తా ఉంటే ఎందుకు మన సంవత్సరాలు ఎండిపోతాయని భయం వేస్తా ఉందంటే మన కాకినాడ సీజన్ లో ఇదే మంత్రి ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాట్లతో యువకు చేసిన వ్యక్తి పుట్టినరోజున అదే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కాకినాడ సీజన్ వదిలేశారు. మేము అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి, ఉప ముఖ్యమంత్రి గారు. మనిషి పార్టీలు మారినంత మాత్రాన ఆయన భావజాలం మారదని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు కేవీ రావు గారి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచిపెట్టాడు అనేటువంటిది ఆ రోజు ఆయన జనసేన అధినేతగా చెప్పినటువంటి మాట. కాబట్టి నిన్ను మేము చెప్పేటువంటిది కాదు, నిన్ను తప్పుపట్టింది అందరికన్నా ముందు నీతో ఈరోజు పక్కన కూర్చొని భాగస్వామిగా ఉన్నటువంటి నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడంటే దీనిని చంద్రబాబు నాయుడు అయోచితంగా కేవీ రావు అనేటువంటి వ్యక్తికి, అర్హత లేనటువంటి వ్యక్తికి మనందరం కష్టపడి సమకూర్చుకున్నటువంటి సంపదనని దోచిపెట్టాడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు చెప్పకపోవచ్చు. ఎందుకంటే నిలకడ లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు మరలా మాట మార్చొచ్చు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అనేటువంటి అభివృద్ధి ప్రదాత అని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఆన్ రికార్డు ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఏమి చెప్పాడు గతంలో, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పి ఆ వీడియో చూపించడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి రోజు మారినట్టే మనుషుల వ్యక్తిత్వాలు మాటలు మారిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి నువ్వు చెప్పినటువంటి మాట మీద నీకు నిలకడ ఉందా లేదా, ఈ రోజు దాని మీద నిలబడుతున్నావా లేదా, దాని నుంచి తప్పుకొని ఆ రోజు నేను తప్పు చెప్పాను, తప్పు మాట్లాడాను కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే 1997లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే. దానిని ఏడీబీకి సంబంధించినటువంటి నిధులతో దానిని అభివృద్ధి చేసి కాకినాడ సీపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అది లాభాల బాటలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అయినటువంటి కేవీ రావుకి కట్టబెట్టడం జరిగింది. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం. దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి అదొక స్కామ్, ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి బ్యాక్ డోర్ లో కేవీ రావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీ రావు కనిపించినా దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కేవీ రావు గారు తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరబిందోకి అమ్ముకోవడం జరిగింది. ఒక 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీ రావును వాడుకుని కేవీ రావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో, ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురదజల్లుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది.
ఇప్పుడు కేవీ రావును వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో 41% మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకు ఉన్నాయి. 59% షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవీ రావు గారి ఆధీనంలోనే ఉన్నాయి. కేవీ రావు గారి ఆధీనంలో 59% ఉంటే పోర్టు ఎండీగా ఆయనే ఉంటాడు, సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు. నిర్ణయాధికారం అంతా 59% ఉన్నటువంటి కేవీ రావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరబిందోకు రాదు. కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునే దానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగమైనటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరబిందో సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీరావు గారు పెట్టుకుని ఆయనే నియంత్రిస్తూ ఆయనే పెత్తనం చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే బోర్డులో ఉంటూ వాళ్లే మెజారిటీ షేర్లని అనుభవిస్తూ ఈరోజు 41% అమ్మాం కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రకరకాలుగా వాళ్ళ మీద కేసు పెట్టేదానికి ఈరోజు కేవీరావు సంస్థే ఆ సంస్థ మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అరబిందో వెనక ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని పావులుగా చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచన. దీని వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా సాధారణంగా ఇటువంటి పోకడలు కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాళ్ళని తీసుకొస్తాం వీళ్ళని తీసుకొస్తాం రెడ్ కార్పెట్ పరుస్తాం. రెడ్ కార్పెట్ పరవడం కాదు, ఉన్నటువంటి వాళ్ళు పారిపోతారు. ఎవడన్నా ఇద్దరు వ్యక్తులు లావాదేవీలు చేయాలి అంటే దానిలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుంది అని అంటే ఇది కొత్త సాంప్రదాయానికి తెరతీశాడు. బహుశా ఎవరన్నా బహుళ జాతీయ సంస్థలు కానీ లేదా ఇద్దరు పెద్ద మల్టీనేషనల్స్ కానీ లేదా ఎవరన్నా ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కానీ లావాదేవీలు నిర్వహించుకోవాలంటే సాధారణంగా అగ్రిమెంట్ లో క్లాజెస్ ఉంటాయి, ఇండెమ్నిటీ క్లాజెస్ అని. ఇదిగో దీనికి సంబంధించి ఇది ఉంది, ఇది ఉండకూడదు, ఈ విధంగా చేయాలని. ఇక రాబోయేటువంటి రోజుల్లో నేను అభిప్రాయపడుతున్నా చంద్రబాబు నాయుడు గారికి ఎవరి ద్వారా ఫిర్యాదు చేయించి చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసులు నమోదు చేయకూడదు. కాబట్టి మీరు అమ్మకపుదారులు కొనుగోలుదారులకి ఆ జవాబుదారీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్లి ఫిర్యాదు చేసి మా మీద కేసులు నమోదు చేయకుండా చూడండి అనేటువంటి ఒక క్లాజ్ కూడా, అంటే మీరు ఫిర్యాదు చేసినా మా మీద కేసులు నమోదు చేయడానికి కుదరదు అనేటువంటి ఒక క్లాజ్ కూడా యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వ్యవహారాల వల్ల. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో చేసుకున్నటువంటి ఒప్పందం దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కాలేదు. ఆయనే చెప్తున్నాడు 494 కోట్ల డబ్బులని. నిన్ను బెదిరించుంటే నువ్వు 494 కోట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? నీకు ఫిర్యాదు చేసుకునే వెసలుబాటు ఉంది. అదిగాక నువ్వు హైదరాబాద్ లో సమావేశం జరిగిందన్నావు, హైదరాబాద్ లో ఉన్నానన్నావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ లో సమావేశాలు పెట్టుకుని హైదరాబాద్ లో లావాదేవీలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఇక్కడ నువ్వు పెట్టావు అంటేనే 6 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఇక్కడ కేసులు పెట్టామంటేనే దీని వెనక కుట్రకోణం స్పష్టంగా కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది చాలా చెప్తారు నీకు 4.5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి వాల్యుయేషన్ ఎంత, ఈరోజు వాల్యుయేషన్ మారి ఉండొచ్చు, కానీ ఆ రోజుకు ఉన్నటువంటి వాల్యూ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది ఏది కూడా మాట్లాడకుండా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గ్రూప్ కమ్మాడు. అదొక పెద్ద స్కామ్, అదొక పెద్ద కుట్ర. ఎందుకంటే నోట్ల రద్దుకు ముందు ఈ డీల్ కుదిరింది. సరే దాని గురించి మాట్లాడితే ఈరోజు ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే కూరగాయల రంగంలో హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానిని ఫ్యూచర్ గ్రూప్ కొన్నది. కొన్న తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఈరోజు ఆ ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబు నాయుడు మాకు పరిహారం చెల్లించలేదు, కట్టినటువంటి డబ్బు ఇవ్వలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు మమ్మల్ని బెదిరించి దీన్ని అమ్మాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేస్తే ఎట్టా ఉంటుంది?
ఎందుకంటే హెరిటేజ్ ఫెస్ట్కి సంబంధించి నువ్వు అమ్మిన తర్వాత పాపం ఆ గ్రూప్ కొలాప్స్ అయిపోయింది, మూసేశారు. కాబట్టి నువ్వు ఆ రోజు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కొన్నావు అనేటువంటి దాని మీద ఒక కేసు తయారు చేసి నీ మీద ఫిర్యాదు చేయించి నీ మీద కేసు పెట్టడానికి అవకాశం ఉండదా? అటువంటి పనులు చేయడానికి అవకాశాలు రావా? కాబట్టి ఈ రోజు ఏదో ఉంది కదా, ఏదో మాట్లాడుతున్నాం కదా, నేను ఏదో కేసులు పెట్టించి ఎవరైతే నన్ను ప్రశ్నిస్తారో వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే, నువ్వు చేసేటువంటి పనులను ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ సమాధానం చెప్పగలవు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, దీంట్లో నాకు అనిపించింది రెడ్డి సామాజిక వర్గాన్ని, ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం మీద వాళ్ళని దెబ్బతీయాలని చెప్పనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అరవింద కూడా రెడ్డికి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 72,000 కోట్ల ఫార్మా వ్యాపారం చేసేటువంటి ఇది అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి కంపెనీ. అమెరికాలో 3 యూనిట్లు ఉన్నాయి, బ్రెజిల్లో 1 యూనిట్ ఉంది, పోర్చుగల్లో 1 యూనిట్ ఉంది, దాదాపుగా భారతదేశంలో 10 యూనిట్లు ఉన్నాయి. 150 దేశాలకు ఎక్కువగా ఈరోజు మందులని ఎగుమతి చేసేటువంటి ఒక పెద్ద సంస్థని ఈరోజు ఏదో ఒక విధంగా దాని మీద బురద తల్లాలి, దాని మీద నీళ్లు నీడలు కమ్ముకునేటట్టుగా చేయాలి, వాళ్ళని నష్టపరచాలి, వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతీయాలనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు పూనుకొని ఇప్పుడు ఎంతో మంది దాదాపుగా వాళ్ళు రియాలిటీ రంగానికి కూడా పోయారు, ఇన్ఫ్రా రంగానికి పోయారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళు వెళుతున్నారు కాబట్టి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈరోజు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక విధంగా అనిపించటం లేదు మాకు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 70,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వీటన్నిటితో పాటు నేను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు పక్కన పెట్టి ఏదో 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య 2 ప్రైవేటు సంస్థల మధ్య జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో ఒక తప్పుగా చిత్రీకరించి దానిని జోక్యం చేసి దాంట్లో ప్రభుత్వ జోక్యం ఉన్నట్టుగా పెట్టి వాళ్ళ దగ్గర కేసులు తీసుకుని నువ్వు ఫిర్యాదు చేయడం వెనకనే ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి, నీ కుట్రకోణం అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇదే విధంగా కొనసాగితే రేపటి రోజు ఎవరన్నా ఆస్తులు అమ్ముకోవాలన్నా సరే ఎంత వెనకాడతారు, ఎంత పారదర్శకంగా లావాదేవీలు జరగాలన్నా ఓయమ్మ వీళ్ళు ఏదన్నా రేపు రాజకీయంగా మనల్ని ఇబ్బంది పెడతారో అనేటువంటి భావం కల్పిస్తే ఇది పెట్టుబడులకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ ఈ రాష్ట్రం అనువైనటువంటిది కాదు కదా. ఈ రాష్ట్రానికి వస్తే ఎన్ని రకాలైనటువంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టచ్చు అని చెప్పి పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలను మోసం చేయడమే కాకుండా భావితరాలకి చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో వాళ్ళ అంధకారంలోకి వాళ్ళ భవిష్యత్తును నెట్టేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి. దానికోసం ఈరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఆర్టికల్ తయారు చేయడం, ఆ ఆర్టికల్ ని పేపర్లో వేయించడం, నీ అనుకూల మీడియాలో రాయించడం, అనుకూలకు సంబంధించినటువంటి మీడియాలో చూపించడం, దానితో పాటు రెండవది వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించడం, నీ కక్ష సాధింపులకు పాల్పడడం, నీ కక్ష తీర్చుకోవడం తప్ప మరొకటి అనిపించడం లేదు. రకరకాలుగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు అడిగారు కాబట్టి, సూపర్ 6 అడుగుతున్నారు కాబట్టి, మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా మీ పేజ్. రైతుల సమస్యల గురించి మాట్లాడితే దాని మీద కేసులు. పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇస్తానన్నారు, ఇవ్వలేదేమయ్యా, దానికి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది, పిల్లలు చదువుకోవడానికి ఈరోజు అది అడ్డంకిగా మారింది. వాళ్ళ సర్టిఫికేట్లు బయటకు వెళ్లాలన్నా ఉద్యోగం చేయాలన్నా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజు కట్టి తీసుకోమంటున్నారు. చంద్రబాబు నాయుడు ఫీజు ఇవ్వలేదు, వాళ్ళకి పాపం ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు ఆగిపోతున్నాయి, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు, పిల్లల పాపం చాలా మంది మానసికంగా కృంగిపోతున్నారు. దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఎన్ని సందర్భాల్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు, నేను 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచను, మీరే కరెంటు తయారు చేయండి, నేను మీకు గ్రిడ్ కనెక్షన్ ఇస్తాను, అదనంగా మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటును అమ్ముకొని మీకు సంపద సృష్టించేటువంటి అవకాశం ఇస్తున్నాడు. సంపద సృష్టి దేవుడు. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాం, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాలను ఉటంకించడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని, బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వంచడం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా పోవడం, ఇంత నీచమైనటువంటి సాంప్రదాయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. కాబట్టి దాని మీద ఈరోజు దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల పాపం ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏదైతే 200 యూనిట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచితంగా విద్యుత్ అవకాశం ఉండిందో దాన్ని కూడా ఈరోజు రద్దు చేస్తా అనేక రకాలైనటువంటి అన్ని వర్గాలకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు.
కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు, ప్రశ్నించేటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా అడ్డం తొలగించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రశ్నించేది ప్రజల గొంతుగా వినిపిస్తారు నాయకులు. అంతే తప్ప నువ్వు నాయకులను అణిచివేసినంత మాత్రాన్నే ప్రజల్లో నుంచి అది తొలగిపోతుందేమో, వీళ్ళు నా గురించి ప్రచారం చేయకపోతే ప్రజల్లో ఆ దుష్ప్రచారం ఆ ప్రభావం పడదేమో, దుష్ప్రభావం అనేటువంటిది నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు 6 నెలలకే ఎన్నడూ లేనటువంటి విధంగా పెదవి విరుస్తున్నారు. నువ్వు చేసినటువంటి మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. రోడ్డు మీదకి వచ్చి ప్రజలు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి నువ్వు తొక్కే కొంది ఇది ఉద్యమంలాగా ఎగిసి పడుతుంది తప్ప నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలు, తప్పుడు నిర్ణయాలు, నువ్వు పెడుతున్నటువంటి దొంగ కేసులు, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదనేటువంటిది గ్రహిస్తే మంచిది. దానికి సంబంధించి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, ప్రధానమైనటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి రైతులకు సంబంధించి కానీ, విద్యుత్తుకు సంబంధించినటువంటి ఈరోజు ఛార్జీలు పెంపుదల మీద అయితే, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ వీటి మీద మనం నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేశాం. ధాన్యం కొనుగోలు కొన్ని దగ్గర ప్రారంభమైతే అక్కడ కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా లేకుండా దళారీల ప్రవేశంతో ఈరోజు విపరీతంగా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఎక్కడైతే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయో అక్కడ జరిగేటువంటి నష్టం మీద కూడా ఈరోజు అక్కడ ప్రజాప్రతినిధులు వెళ్తారు, పరిశీలిస్తారు. దాని మీద నిరసన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఘనంగా పలికినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించలేదు. దాని మీద కూడా ప్రశ్నించాలనేటువంటి ఆలోచనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉచిత పంటల బీమా ఈ క్రాప్ చేసుకోవడం, ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి బీమా వర్తింపజేసేటువంటి విధంగా ఏదైతే స్ట్రీమ్ లైన్డ్ ప్రొసీజర్ ఉందో దాని అంతా తీసేసి ఈరోజు మీరు కట్టుకుంటేనే మీకు బీమా వస్తుందని చెప్పి ఉచిత పంటల బీమాకి మంగళం పాడడం, వీటన్నిటి మీద కూడా ఈరోజు దృష్టి పెట్టాలనుకున్నాం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక విడతలో 6,000 కోట్లు పెంచి మరలా 9,000 కోట్లు, 15,000 కోట్ల భారం 5 సంవత్సరాల్లో నీ నోటితో నువ్వే సాక్షాత్తు చెప్పినటువంటి మాటలు 5 సంవత్సరాల్లో ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పి ఒకటేసారి 15,000 కోట్ల రూపాయల పెనుభారం, బహుశా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 15,000 కోట్ల రూపాయల పెనుభారం మోపినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే మామూలుగా నువ్వు వేయడానికి నిర్ణయం తీసుకుని ఒక బిల్లు అయితే ఇప్పుడు పడింది. రెండో బిల్లు కూడా జనవరి నుంచి రెండోసారి 6,000 కోట్లకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పుడు వచ్చాయి. మరలా 9,000 కోట్లకు సంబంధించి కూడా జనవరి నుంచి పాపం ఆ ప్రభావం ప్రజల మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద, అదేవిధంగా పిల్లలకు సంబంధించి చదువులు కుంటుపడుతున్నాయి కాబట్టి విద్యా దీవెన, జగన్మోహన్ రెడ్డి గారి క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి వసతి దీవెన, విదేశీ విద్య, ఈ 3 కూడా ఈరోజు ఎక్కడా ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి పాపం ఆ చదువుకునేటువంటి బిడ్డలకి ఈరోజు విఘాతం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ చదువులకి ఈ 3కి సంబంధించి కూడా ఈరోజు ప్రజలకు సంబంధించి ప్రజలందరినీ కలుపుకొని ఆయా వర్గాలతో కలిసి నిరసన చేపట్టాలనేటువంటి ఆలోచన చేశాం. కాబట్టి ఈరోజు ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కానీ రైతులకు సమస్యలు ఉన్నాయో క్షేత్రస్థాయిలో పర్యటించి డిసెంబర్ 11వ తేదీ రైతులందరితో కలిసి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ దగ్గరికి వెళ్లి రైతులందరితో కలిసి రైతుల సమస్యల మీద ఏదైతే మనం చెప్పామో పెట్టుబడి సహాయం దగ్గర నుంచి ఈరోజు ధాన్యం కొనుగోలు ప్రారంభమైన దగ్గర గిట్టుబాటు ధర లేకపోవడం, అదేవిధంగా ఉచిత పంట బీమా ఏదైతే ఉందో ఆ బీమా అమలు చేయకపోవడం, వీటి మీద జిల్లా కలెక్టర్ గారికి మా నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి కార్యక్రమానికి డిసెంబర్ 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి డిసెంబర్ 27వ తేదీ కరెక్ట్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం దగ్గరికి వెళ్లి ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం ముందు మా నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా ఎక్కడైనా సిఎండి ఆఫీసులు ఉంటే ఆ సిఎండి ఆఫీసుల దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థలకు సంబంధించినటువంటి సిఎండి సంస్థలకు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళ ఎండి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ నిరసన తెలియజేస్తాం. తెలియజేసి డిసెంబర్ 27వ తేదీ అన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదేవిధంగా జనవరి 3వ తేదీ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యకు సంబంధించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మరలా కలెక్టరేట్ దగ్గర ఈ 3 ప్రాధాన్యత అంశాల మీద వెంటనే ఈరోజు కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం ఇచ్చి ప్రజల యొక్క ఆలోచన తెలియజెప్పాలని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ తూట్లు పొడిచేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి మేలు కలిగిస్తే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటన్నిటి మీద ఎటువంటి ప్రభావం చూపించకూడదనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఏదో ఒక విధంగా నీకున్నటువంటి ప్రాధాన్యత క్రమంలో నిధులు ఖర్చు పెడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఈరోజు విస్మరిస్తూ
దానికి సంబంధించినటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటువంటి దిశగా నువ్వు ఆలోచన చేస్తున్నావు. కాబట్టి ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయడంతో పాటు మీరు చేస్తున్నటువంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు, వాటికి భయపడేది ఏమి ఉండదు. కేసులకి, అరెస్టులకి, జైళ్లకి ఎవ్వరం భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్వరాన్ని ఘనంగానే వినిపించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని విషయాల్లో కూడా ప్రజల పక్షాన నిలిచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.